నిజంగా మణిపూర్లో పరిస్థితి ఏంటి? మనకు తెలుసు అక్కడ 2 గ్రూప్స్ మేతీస్, కూకీస్. మేతీస్ కంపారిటివ్‌గా కాస్త అడ్వాంటేజ్డ్. అయితే కూకీస్ అనేవాళ్ళు ప్రాపర్ ట్రైబల్. మేతీస్ హిందూస్ అనమాట. కూకీస్ అక్కడున్న ట్రైబల్ కమ్యూనిటీస్. వీళ్ళకి లోకల్ ట్రైబ్స్ లేదా పక్కన పొరుగున్న ట్రైబ్స్‌తో కూడా కనెక్టివిటీ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ రెండిటి మధ్య, ఈ 2 గ్రూప్స్ మధ్య చాలా గొడవలు అవుతున్నాయి. దానికి కారణం మేతీస్‌కి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలి అనే ఆలోచన రావటమే అనమాట. మణిపూర్ హైకోర్టు సింగిల్ బెంచ్ అనమాట ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కన్సిడర్ ద ఇంక్లూజన్ ఆఫ్ మేతీస్ ఇంటూ ఎస్టీ స్టేటస్ అని. మేతీస్‌కి ఎస్టీ స్టేటస్ ఇచ్చే దిశగా ఆలోచించమని. అక్కడి నుంచే గొడవ అనమాట. మేతీస్‌కి ఎస్టీ స్టేటస్ ఇస్తే వాళ్ళ భూములు కానీ, వాళ్ళ అవకాశాలు కానీ మేతీస్ లాక్కుంటారని కూకీస్ యొక్క బాధ అనమాట. అయితే మేతీస్ మణిపూర్లో కాస్త డామినెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్లో ఈ ల్యాండ్స్ ఇవన్నీ లాగేసుకుంటే కూకీస్ బయటికి వెళ్ళలేని పరిస్థితి అనమాట. దీంతో కూకీస్కి మేతీస్కి మధ్య రకరకాల ఆర్గనైజేషన్స్ ఫైట్ విపరీతంగా జరుగుతుందన్నమాట. ఈ సందర్భంగా అప్పట్లో అంటే 2 సంవత్సరాల క్రితం కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. ఒక వీడియో అయితే కూకీ మహిళలిద్దరిని నేకెడ్గా పరేడ్ చేయించడం ఇవన్నీ అప్పట్లో చాలా అంటే కామన్ కాన్సెన్స్ ఆఫ్ ద సొసైటీనే క్వశ్చన్ చేశాయి అనమాట. ఇంత దారుణంగా ఉంటుందా? 2 జాతుల మధ్య గొడవ అనేది ఇంత నీచానికి దిగజారుద్దా అని చెప్పి ఇలా కొట్టుకోవటం, నిప్పులు పెట్టుకోవడం, చనిపోవటం ఇలా చాలా జరిగాయి.